పొలాల దగ్గర పాడే పాటలు ఏమైనా ఉన్నాయా? ఆ ఒక పాట పొలాల దగ్గర పాడేవా? అరే సీటీ కొట్టే దొంగ నారిగాడు సీటీ కొట్టి సినిమాకెళ్ళే దొంగ నారిగాడు. అరే బోల్ల పిచ్చే దొంగ నారిగాడు బోల్ల పిచ్చి బొంబాయి జరే దొంగ నారిగాడు. అరే గంతులేసే దొంగ నారిగాడు గంతులేసి గాయం పెట్టే దొంగ నారిగాడు. ఈ పాట కూడా కళ్యాణ్ కృష్ణ మంచిగా చేసింది. ఇది కూడా 1 కోటి మంది చూసారు, 10 మిలియన్. ఓకే. కొంతమంది ఫోక్ వాళ్ళు సింగర్స్ గానీ ప్రొడ్యూసర్స్ గానీ తొందరగా ఇల్లులు కట్టేస్తున్నారు, అన్ని చేస్తున్నారు. పాట ఇటు పడితే కట్టొచ్చు, నాగాని ఒక పాట ఇటు పడితే కడుతుంది. ఏం చేయాలి? వాళ్ళు కూడా ఒక్క పాటకే ఇట్టు పడతలేదు. ఒక 10 పాటలు చేసిన వాళ్ళు 15 పాటలు, కంచరోల పాట చేసిన ఆయన 10-15 పాటలు చేసింది. నా పాట ఇట్టు పడ్డది. సీమదాసరి ఆయన చేసి లాస్ట్ ఆ పాట అనే చేస్తాక ఈ పాటగాడికి లాస్ట్ చేస్తా, మన పెట్టిన డబ్బులు కూడా వస్తలే, 10 లక్షలు పెట్టుకున్నా నేను. అప్పుడు తక్కువ 5-6 లక్షలు పెట్టుకున్నా, దుబాయ్ పోవాలిగా అన్నాను. సింహదాసరి ఇట్టు పడ్డది, మంచిగా డబ్బులు వచ్చింది. కానీ సింగర్స్ కి మీరు ఎంత పాడతారు అంతే ఉంటది కదా పాపం. ఇట్టయితే ఇయ్యాలి కానీ వాళ్ళు ఇయ్యారు కదా, ఇయ్యాలి గుంజుకుంటాము పోయి చెప్పు. ఇట్టయితే ఇంకా ఆశీర్వాదం ఇస్తాం, ఇంకా 4 పాటలు పాడాలనిపిస్తుంది. ఇట్టయితే ఫోన్లే చేయరు మాకు. అయ్యో, ప్రతి ఒక్కరు అదే కథ. పాటలు ఇట్టయితే మాత్రం మళ్ళీ మమ్మల్ని దేక కూడా దేకరు. ఒక్క పాట కాదు, ఇట్టి పాట వాడిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ఇట్లాంటి ఉషాక్ ఇంటర్వ్యూలో తిట్టిందంట. సాంగ్ ఆయన ఒకటే 2 గ్రాముల బంగారంకి ఇచ్చింది. అప్పుడు తక్కువ 15,000 13-15,000 వేసిండు. అక్క 2 గ్రాములు వచ్చుకోక, 1 గ్రామ్ వచ్చుకోక బంగారం తీసుకోక, నాకు అప్పులు లేకపోతే నీకు 1,00,000 రూపాయలు ఇస్తుంటా అని అన్నాడు ఆయన. చాలు ఇచ్చినంత అదే సంతోషిస్తాను. ఉషక్కకు గిఫ్ట్ ఇస్తలేరు, పాడినంత సేపు పాడుకుంటున్నారు. పాడేటప్పుడు అక్క 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 పాట ఇష్టంటే అక్క ఎవడో తమ్ముడు ఎవడో అంతే. వాళ్ళెవరు అసలు నా ఫోన్ కూడా లిఫ్ట్ చేయరు. నాకు అది ట్రెండింగ్ లో ఉన్న రోజులు చేస్తారు. ఎక్కువ మిలియన్లు పోయిందంటే మళ్ళీ వల్కరియర్, తిరిగా కూడా వల్కరియర్. ఓకే. సినిమా సాంగ్ లలో అప్పట్లో శ్రీరాములమ్మ సాంగ్ చాలా హిట్ కదా, అప్పట్లో పాడేదా? కడవ మీద శ్రీరాములమ్మ ఇష్టం. ఎన్నాళ్ళ గుర్తొచ్చావే బానా, ఎన్నాళ్ళు దాక్కుంటావే పైన, చుట్టంలా వస్తాడే చూసెళ్ళిపోతాడే, అచ్చంగా నాతోనే నిజంగుంటానంటే చెయ్యాన సీరా తీసుకోనా, నువ్వు వస్తానంటే నేను వద్దంటానా. ఈ పాట సినిమా పాటలు కూడా పాడుతుంటా. ఓకే. ఇంకేం పాడుతా సినిమా పాటలు? ఫోక్ ఆమెతో ఉషాకతో సినిమా పాటలు పాడిపిస్తాను. నాకు ప్రభాస్ పాటలు అంటే మంచి ఇష్టం. ఛత్రపతి పాట ప్రతి ఇంటర్వ్యూలో పాడతా. ఏది ఛత్రపతి? ఒక్కసారి వాళ్ళని కలవాలని ఉండదు కోరిక. ప్రభాస్ గారినా? ఒక్కసారి అడుగు ప్రభాస్ గారిని కలవమని. గుండె సూదే గుచ్చుకుంటే తప్పు నాది, అరే గుంజిందయో గుండె నాది, గుంజిందయో గుండె నాది. మస్తు ఇష్టం ఈ పాట. ఇప్పటికి నేను గూగుల్లో చెప్పి ఇంట. శ్రేయ ప్రభాస్ కాంబినేషన్. ఇక అల్లర్జున్ కూడా మంచిగా అప్పుడు బన్నీ సినిమా ఉండదు, బన్నీ 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 నిన్ను చూస్తే జారుతుంది పిన్ని చున్ని చున్ని అల్లిగాడే బన్నీ 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 నిన్ను చూస్తే జారుతుంది చున్ని, అన్ని కాదు అందుకోర బన్నీ అల్లుడెప్పుడు అవుతాడో అడుగుతుంది పిన్ని. ఆ సినిమా అప్పుడైతే మస్తు ఇంట్రెస్ట్. నేను సినిమా టాకీస్ లో అప్పుడే కొత్తగా ఇక్కడ హైదరాబాద్ వచ్చింది, అప్పుడు ఆ సినిమా చూసిన. ఇప్పటికి కూడా మొన్న పుష్ప 2 కూడా మస్తు ఉన్నదబ్బా, 3 సార్లు చూసిన నేనైతే. అది కాదు, అగ్గిరవ్వ మాదిరి ఉంటాడే నా సామే, అది ఆ పాట ఉంది కదా. సామి గుర్తుకొస్తలే, ఫోక్ సాంగ్ లోనే ఉంటా నా మైండ్ అలా. అట్లా అమ్మవారి పాట బాగుంటది. దేంట్లో? ఓ దాంట్లో పుష్పలనా? అగ్గిరవ్వ మాదిరే ఉంటా అది ఏదో ఉంటదబ్బా, వస్తలేదు ఆ పాట కూడా చాలా ఇష్టమే. ఇంకా చిరంజీవులు అయితే చిన్నంగా నీ
చిన్నగా 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 నీ కన్నులు రెప్పది కన్నీగా నీ మగ సిరికే వేస్తానా ఓటు నీ సగ సిరికే వేస్తానా ఓటు. ఆ పాట అంటే ఠాగూర్ సినిమా మస్తు ఇష్టం. ఓకే, డాన్స్ చేస్తావా ఇంట్లో? ఏ తక్కువ తక్కువ ఆ, మెల్లమెల్లగా. ఓకే. ప్రభాస్ ని అడుగు ఒకసారి కలవమని, ప్రభాస్ ని అడుగు. అవునబ్బా, ఒకసారి కలిస్తే మంచిగా ఉండే. ఆ, ఉషక్క పాటలు కూడా అందరు చూస్తురని మనసు కోరుకుంటున్నాను. ఓకే. ప్రభాస్ గారు, రెబల్ స్టార్ డార్లింగ్ ఆ, గారు, ఇ- ఉషక్క ఫోక్ సింగర్ ఈమె. ఆ, మీరు ఒక్కసారి ఇంకా అవకాశం ఇవ్వాలని కోరుకుంటున్నాను. చెన్నార్జున్ సార్ కూడా అన్నాడు ఉమ్, ఒక్కసారి కలుపుతాంలే అని అన్నాడు. ఉమ్, ఉమ్. ఓకే. రామ్ చరణ్ వాళ్ళ సినిమాలు కూడా బాగుంటాయి. ఉమ్, కుమరం భీముడు ఆ పాట మస్తు ఇష్టం నాకు. ఉమ్, నర్సన్న వాడింది కదా మన నల్గొండ గద్దర్ నర్సన్న. ఉమ్. ఆ పాట కూడా వచ్చా? కుమరం భీముడో కుమరం భీముడో అది ఎట్లా ఉంటది అబ్బా, మళ్ళీ ఉమ్. చదువుకొని కూడా ఆ పాట కూడా మస్తు ఇష్టం. మస్తు కొట్టుకుంటారు పాపం, మళ్ళీ ఒకరికొకరు మోసుకోపోతారు. ఆ, నేనైతే మస్తు ఏడ్చిన సినిమా చూసి. అయ్యో, సినిమాలో కూడా పోతుండే టైం దొరుకుతుందా ఎప్పుడు సినిమా? అప్పుడప్పుడు ఉమ్. కొత్త సినిమా అంటేనే పోతా. ఆహా, ఓకే. అంటే ప్రభాస్ గారిని కలవడానికి ఉన్నది. అల్లు అర్జున్ గారిని? అందరి ఓకే. ఎవరెవరిని కలవాలి ఒకసారి లిస్ట్ అల్లు చెప్పండి. అర్జున్, ఆ, ప్రభాస్ ని, ఉమ్, రామ్ చరణ్, ఉమ్. ఇంకా చిరంజీవి సార్, విజయశాంతి. విజయశాంతి గారిని. ఓ, మంచి పంచోళ్ళనే. విజయశాంతి పడ్డ కష్టాలు నేను పడ్డానబ్బా. ఆ, సేమ్ ఆమెకి ఏం జరిగితే ఆమె కొడుకుని ఎట్లా చంపిరు, అబ్బా. నా కొడుకుని కూడా అదే. ఆ సినిమా చూసినా నాకు అదే జరిగింది. ఆ, దేవుడా ఎందుకు ఈ ఆడి జన్మ అనిపిస్తుంది. ఉమ్. మధు మధు పాట పడుతుంది కదా మన మధు పేరు. అవునవును. ఆ అన్నది అందరికి చూపిస్తా అక్క, అందరిని కల్పిస్తాను, టెన్షన్ చేయకు, ఉమ్, అందరితో తీసుకోవతాను. ఉమ్, ఆడపిల్ల నమ్మ నేను ఆడపిల్ల నాని, బాధపడకమ్మా నీవు దిగులు చెందకమ్మా. ఆడపిల్ల నమ్మ నేను ఆడపిల్ల నాని, బాధపడకమ్మా నీవు దిగులు చెందకమ్మా. అష్టింలో పుట్టిన కృష్ణున్నేమో దేవుడు అంటున్నారా, నన్నేమో పాడాని తిడుతున్నారా. ఆడపిల్ల నమ్మ నేను ఆడపిల్ల నాని, బాధపడకమ్మా నీవు దిగులు చెందకమ్మా. అన్ని ఆడపిల్ల అయిపోతే చెయ్యని సాకిరి లేదు, నేను చెయ్యని పని లేదు, నా జీవితంకి రెస్ట్ అనేది ఇప్పుడు పాట తల్లి ఇచ్చింది. బాధపడ. గొడ్డు కష్టం చేసిన గుడ్డు చాకరీ చేసిన ఉమ్, అసలు పరిస్థితి రావద్దు కూడా. ఉమ్. అంత బాధ అనిపిస్తుంది. ఆడపిల్ల పుట్టినందుకే నీ కష్టాలు పడ్డా దేవుడా అనిపిస్తుంది. ఉమ్. బాధపడకు. అమ్మ నాయన లేరు, ఎవరికి చెప్పినా ఆ దేవునికే చెప్తా, ఆ దేవుడే వింటాడు నా బాధ అనిపిస్తుంది. ఉమ్. ఎంత బాధ ఉంటే కళ్ళలో నీళ్ళు వస్తాయి. నా కొడుకుని అట్లా చేసిరి, నన్ను ఇట్లా చేసిరి, ఉన్న బాబుని కూడా దూరం చేసిరి అని మస్తు బాధ అనిపిస్తుంది. గుర్తొస్తుంటాయి కదా కొడుకు ఈ టైంలో ఉంటే ఎంత సంతోషించేటోడు. అమ్మాయి 16 సంవత్సరాలు ఉంటుండే, బా. అందంగా ఉండే, తెల్లగా హీరో ఉన్నట్టుండే. ఉమ్, అక్క ఏడవకు అక్క ఏడవకు, కళ్యాణ్ వాళ్ళందరూ ఓదారుస్తారు. ఉమ్, మన నల్గొండ నర్సన్న గద్దరు ఉషమ్మ కారెక్కు, తిన్నవో కారెక్కు, చాయ్ తాగు, పెద్ద పెద్ద హోటల్కి తీసుకోపోతారు. మధు గాని గంగ గాని రేపటి గంగ వాళ్ళందరూ కళ్యాణ్ కారెక్క ఏం చేస్తుందా బయటకు పోదాం, పావ్. వాళ్ళే నా అన్నదమ్ములు, వాళ్ళే నా అక్క చెల్లెండి, లోకమే నా తల్లిదండ్రి అనుకొని బతుకుతారు. ఉమ్. కానీ నీకంటూ ఒక బాధ చెప్పుకోవడానికి ఎవ్వరు లేరు కదా. నా బాధ ఎప్పడానికి ఒక చెల్లు ఉంది, ఉమ్, ఇంకా ఆమె సంసారం అయిపోతుంది. ఉమ్. ఏం కానీ పాపం చేసిన దేవుడు ఈ జన్మ శిక్ష చేసిండు అనిపిస్తుంది. అందరంటే మేము లేమా. బాధపడకు. దేవుడు నీకు ఒక, అంటే చదువు రాకున్నా కూడా నీకు తెలివి ఇచ్చిండంటే దేవుడు బ్రతకడానికి నీకు ఒక ఇంత పేరు తీసుకొచ్చిండు. చదువున్న వాళ్ళకి కూడా ఇంత నాలెడ్జ్ లేదు, ఇంత పలుకుబడి, అంటే నువ్వు నీతో పాటు కూడా చదువుకున్న పిల్లలు కూడా ఉండొచ్చు నీ ఏజ్ వాళ్ళు, కానీ వాళ్ళకి అంత లేదు. ఇలా ఉషక్క అంటే ఫోక్ లో అందరు గుర్తింపు పొందుతున్నారు. దేవుడు ఏదో రాసి పెట్టాడు కాబట్టి కొన్ని బాధలు, కొన్ని మనకు సుఖాలు ఉంటాయి, దుఃఖాలు సుఖాలు ఉంటాయి. కాబట్టి ఇక నీది ఏంటిది, కొడుకునైతే తిరిగి తేలేం, కానీ నువ్వు ఉన్న దాంట్లోనే హ్యాపీగా సంతోషంగా ఉండు. నా చెల్లెలు పిల్లలు 3 ఉన్నారు కదా, ఇక వాళ్ళే నా కొడుకులు, వాళ్ళే నా బిడ్డలు. ఉమ్, ఒక కొడుకు 2 బిడ్డలు. ఓకే. ఇప్పుడు మధుప్రియ కానివ్వండి, ఇప్పుడు గంగా కానివ్వండి, ఇప్పుడు అన్న మెట్టుకెళ్ళే సుధాకర్ అన్న కానివ్వండి, ఎట్లా ఉన్నాక వాళ్ళదే నీకు ఫ్యామిలీ, వాళ్ళతోనే ఏమైనా ఉండు, కానీ ఎప్పుడూ ఏడవకు. ఉషక్క ఏడిస్తే బాగోదు, పాటలు బాగా పాడుకుంటూ అనిపిస్తుంది ఉండాలి. నాకు. ఓకే. కేటీఆర్ గారికి పాటలు పాడావా? కేసీఆర్ సార్ మీద వాడాను. కేసీఆర్ సార్ మీద. ఓకే. అరే సందుల సందాడున్నాదో మా నల్లారా, ఊరుల మీటింగ్ ఉన్నాదో మా అక్కల్లారా. అరే వాడు వాటంటాడు ఈడు వాటంటాడు, అని కోటేయద్దు ఈని కోటేయద్దు,
అరే క్యారు గుర్తుకే ఓటు వేయాలో మా అయ్యల్లార కేసీఆర్ ని గెలిపియాలో మా వల్లార. అరే కులమాని వాడొచ్చే మతమాని వీడొచ్చే కులము కోటేయద్దు మతము కోటేయద్దు కులము మతము లేని కారుకే మా అయ్యల్లార మూడోసారి ముద్దుగా ఓటేతం మా తల్లుల్లార. ఈ పాటతోటే కేసీఆర్ సార్ కలిసిన కేటీఆర్ సార్ ఓ మంచి పట్టు సీర పెట్టిండు. ఆ, మాకు రామకల్ల టీము మా టీం నేను కనకవ్వ మధు ఉమ్, ఇక రామకల్ల టీం అందరికి మాకు ఓకే. సీరలు పెట్టిండు. మంచిగా పింఛం రాసిండే డబుల్ బెడ్రూమ్ కూడా రాసిండ్రు. ఉమ్, ఏం చేయాలి ఒక్క సంతకం కావడం అది మళ్ళీ అయ్యో వారమే ఎలక్షన్ ఉంది అచ్చా అచ్చా అది. లేకపోతే మాకు మంచిగా దేవుని పుణ్యం సార్ ఇది ఇచ్చింది. ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రాదు. కాంగ్రెస్ వచ్చినాక ఇల్లు శాంక్షన్ వచ్చింది కూడా క్యాన్సిల్ అయిపోయింది. అయ్యో ఎందుకు? ఏమో నీ పేరు రాలేదు నీ పేరు రాలేదు అన్నారు. వేరే ఊరికి వేసిర్రు అన్నట్టు. 4-5 సార్లు అప్లై చేసి అష్టం. ఓకే. అయ్యో